మీ పేరేంటన్నా? ప్రసాద్ సార్. టాపీ మేస్త్రిని నేను. ఏం చేస్తా ఉంటారు ఇక్కడ? నేను టాపీ వర్క్ సార్. ఆ, ఇక్కడ మా సన్సిటీ కాలంలో మాది రేకుల చెట్టు ఉంది. ఆ, మొత్తం మునిగిపోయింది సార్. ఆ, ఎప్పుడు అనుకోలేదు ఇది, ఆ, కానీ బాగా అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ ఇది. ఆ. అది సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు గవర్నమెంటే చేసిన అంత గవర్నమెంట్ కావాలని ముంచేసింది అంటున్నారు. సార్ గవర్నమెంట్ కావాలని ముందు చంద్రబాబు నాయుడు నీళ్ళు ఎందుకు తీస్తారు సార్? ఆ, అంతేగా ఆ, చక్క కూర్చోవచ్చు, ఏసీలో కూర్చోవచ్చు కదా. ఆ, తప్పు సార్ అది. ఆ, అది జరగనిది ఏంటంటే అనుకోకుండా జరిగింది. ఉమ్, ఆ ప్రాజెక్టులు పొంగి, ఉమ్, చెరువులంతా పొంగి ఉమ్, అవి కట్టలు దిగి వస్తాయి కదా సార్. చంద్రబాబు నాయుడు చేసిన పని ఏం కదండి. ఉమ్, చంద్రబాబు చేయాలనుకుంటే ఆ ఏసీలో కూర్చొని తెగదింపు కానివ్వడు రానివాడు కదా సార్. ఉమ్, ప్రతి సింగనారు, వాంబాయి కాలనీ, కేరళ కాలనీ మొత్తం తిరిగాడు సార్. ఉమ్, బోట్ల మీద ఒక సందుల్లో ఉమ్, కాలువల్లో అక్కడ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి ఆయన. ఉమ్. ఇప్పటికీ ఇంకా తిరుగుతారన్నారు సార్ ఆయన. సాయం అందుతున్నాయి. అంతే సార్, అన్నీ బాగా ఉంది సార్. ఆ, బోట్లు పెట్టేశారు. ఉమ్, మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు తగ్గిన రోడ్లల్లా స్పేర్ పెట్టి నీళ్లు వాటర్ కడిగి చేస్తున్నారు, బీచం కొడుతున్నారు. ఉమ్. సదుపాయం ప్రభుత్వం అంతా బాగానే చేస్తుంది సార్, ఇబ్బంది ఏం లేదు సార్. అయితే ఇక్కడ బోట్లు డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు, నిజంగానే వసూలు చేస్తున్నారా? అది ఇంకా తెలియదు సార్. అది అంటే మనకి లోతుకి రాలేదు కాబట్టి తెలియదు సార్. అది ఉమ్, మరి జరిగితే జరగొచ్చాం. ఉంటారుగా కొద్ది దుర్మార్గులు ఉంటారుగా. ఉమ్, ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు సార్. ఉమ్, మరి అల్లు వచ్చానని భయపడిపోయి ఎంత కొడుతారు రండి బాబు అంటే ఉమ్, తప్పదు కదా సార్. ఉమ్. అది చేయొచ్చు. ప్రభుత్వం దృష్టికి వెళ్ళదు సార్. వెళ్తే అది ఏదో ఒక చర్యలు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ ఏరియాలో కూడా కొన్ని ఏరియాలకి గవర్నమెంట్ సైడ్ నుంచి 10 రూపాయలకి కూరగాయలన్నీ అందించే విధంగా అవును సార్. ఏర్పాట్లు చేశారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? మరి తప్పదు కదా సార్. రైతులు కూడా ఎక్కడ మునిగిపోయాను కదా సార్. ఉమ్, మరి ఎక్కడ రావు కదా సార్ అవి. ఉమ్, తప్పదు కదా సార్. ఉమ్, ఆ 10 రూపాయలు అన్నది పెద్ద ఆశ్చర్యం కదా సార్. ఉమ్, అసలు ఆల్రెడీ భోజనాలన్నీ సక్రమంగా ప్రతి పులిహార పొట్లాలు కానీ, భోజనం కానీ, పాల ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ బాగా అందిస్తున్నారు సార్. ఉమ్. అది మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు గవర్నమెంటే చేసింది, ఇక్కడ గవర్నమెంట్ అసలు ఏం చేయట్లేదు. ఆయన సీఎం గా ఉండగా ఒకసారి ఇట్లాగే వరద వచ్చింది 2019లో. సార్. అప్పుడు మునగంది, ఇప్పుడు ఎందుకు మునిగింది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ సార్ 2005లో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సార్ మునిగింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొలకలేదు సార్. ఏదో పై పైన వచ్చి కొంచెం పొంగి వెళ్ళిపోయేది కానీ ఇంతగా ఉండేది కదా సార్. అది ఇక్కడ ఈ చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మట్టి ఏమైనా తవ్వారని చెప్పి కొంతమంది అంటున్నారు, నాయకులు ఆరోపిస్తున్నారు. నిజంగానే తవ్వింది జరిగిందా? ఏం సార్ తెలియదు సార్, మనమైతే చూడలేదు. పూడికి బాటికి తీయలేదు సార్. మరి రాజశేఖర టైంలోనే ఒకసారి పొంగింది, అప్పటి నుంచి లేదు సార్. బొడగారు పొంగుతాం లేదు అది సార్. మినిమం ఒక 19 ఏళ్ళ ఎంత అవుతుంది, అప్పటి నుంచి లేదు సార్. ఎంత ఎంత వరద వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ అంటే మినిమం అదే సార్, కనిపిస్తుంది కదా సార్. ఒక కనీసం ఒక 5 అడుగులు దాకా వచ్చినట్టుంది. 8 అడుగులు, 5 అడుగులు 8 అడుగులు అనిపించే ఏం కాదు సార్. కాకపోతే ఈ దిగుతో బాగా పెరిగింది సార్. అటు వాంబాయి కాలనీ, రాజరాజపేట, పాత రాజేశ్పేట అటైతే మినిమం 15 అడుగుల దాకా మునిగిపోయింది సార్. అటైతే 15 అడుగుల అవును సార్. ఎందుకు మునిగింది అనుకున్నారు? లోతట్టు ప్రాంతం మునిగిందా, లేకపోతే అక్కడ ఆక్రమణ మూలాన్ని మునిగిందా? కాదు సార్, లోతెత్తు ప్రాంతం. అది గవర్నమెంట్ ఇచ్చినాయి కదా సార్. ఈ స్థలాలు రాజరాజపేట, కొత్త రాజరాజపేట, పాత రాజపేట గవర్నమెంట్ ఇచ్చింది కదా. వాంబాయి కాలనీ గవర్నమెంట్ ఇచ్చింది. ఇదంతా స్వచ్ఛందంగా కొనుక్కున్నారు సార్. ఓవరాల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు కనీసం సాయం అందించడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే లేదు చేస్తాను సార్. చేస్తాను. ఇప్పుడు సార్ వాళ్ళకి మరి ఈ టైంలో మనం ఇప్పుడే వచ్చాను కాబట్టి తెలుగు కదా సార్. మా ఇల్లు లోపల ఉంది సార్. అది గోడం కింద ఇచ్చేసాం. ఎట్లా ఉంది కారు ఒకటి ఉంది, ఆ కారు గురించి ఒకటి వచ్చాను సార్. మరి సార్ వాళ్ళకి తెలియాలి ఎట్లా ఉందా ఏంటని. మాకైతే అక్కడ బాగా వస్తున్నాయి సార్. పులిహార పొట్లాలు కానీ, భోజనం కానీ, వాటర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు నిత్యం 2 సార్లు ఇస్తున్నారు పాల ప్యాకెట్లు. స్వచ్ఛందంగా వస్తున్నాయి సార్. మన అధికారులు కాడ, చిన్న అధికారులు కాడ వచ్చి వెరిఫై చేసుకొని వస్తున్నాయి రావట్లేదని గవర్నమెంట్ మన ఇదిగా పెట్టారు సార్. మన ముందు ట్యాబ్లెట్లు అని అదిగా సౌకర్యాలు పెట్టారు సార్. అంత బాగుంది సార్, ఇబ్బంది ఏం లేదు సార్. అది ప్రతిపక్షాలు ఏంటంటే తెలియక కావాలని కూడా చుట్టిస్తారు కొంతమంది. అదే సార్, ఇబ్బంది ఏం లేదు సార్. ఆయన అంత వయసులో కూడా నీళ్ళలో దిగి అట్లా చేస్తాడంటే ఆయనే మనం చెప్పాలండి ఆయన గురించి. అది అంత వయసుకి చంద్రబాబు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన గురించి గొప్ప నాయకుడు సార్. అది ఈ సిచ్యువేషన్ అంతకుముందు హుదూద్ వచ్చినప్పుడు ఆయన కష్టపడి అక్కడ ఉండి చేశాడు. వైజాగ్ సార్. ఇక్కడ కానీ అంత చేస్తాడు సార్. చేస్తున్నాడు కడను. ఎందుకంటే ప్రతి రోడ్డు పైనుంజలు వాటర్ పెట్టి కడిగిస్తున్నాడు, బీసింగ్ జరుగుతున్నాడు. అపార్ట్మెంట్లోకి వెళ్ళాలి సార్, ప్రతి అపార్ట్మెంట్ కడిగిస్తున్నాడు సార్. కడిగించి బీసింగ్ కొడుతున్నాడు సార్. ఇబ్బంది ఏం లేదు, చేస్తాడు సార్. చేసే నాయకుడు కాబట్టి చేయగలుగుతున్నాడు. చేతల నాయకుడు సార్. అది కాదు సార్, కాదు. గత ప్రభుత్వం మాటల నాయకుడు సార్. ఈ ప్రభుత్వం వాడికి చేతల నాయకుడు. నేను గ్యారెంటీ చెప్పగలుగుతాను. అది చేసేవాడు కావాలి మనకి. అదే నాయకుడు ఈయన. అదండి, నేను టాపీ మేస్త్రిని. ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తాయి కాబట్టి అది మెయిన్.
కాకపోతే అంటే ఈ ఇప్పుడు వరదల మాలని అనుకున్నాం కానండి, ఆయన వచ్చాడు కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ పెరిగిద్ది అనుకున్నామండి. ఇదంతా పెరిగేటప్పటికి కనీసం ఒక సంవత్సరాన్ని పట్టొచ్చు మళ్ళీ అభివృద్ధి అవ్వాలంటే. అంటే మీ పనులు ఏమైనా దొరుకుతున్నాయి? ఇప్పుడు వరదలు వచ్చినాయి, తర్వాత పనులు దొరుకుతాయి అనుకుంటున్నారా మీరు? ఆశిస్తున్నాం సార్, మరి ఇవన్నీ అవ్వాలి కదా సార్, ఇవన్నీ రికవర్ అవ్వాలి కదా, నీళ్లు గొయ్యలు. అందులో కానీ ఏంటంటే కొంచెం డెవలప్ తక్కువ అవ్వచ్చు ఇటు సింగనార్ ప్రాంతంలో. ఎందుకని? భయపడతారు కదా సార్, ముంపుగా అంపాలని ఎవడ కొనరు కదా సార్, బిల్డర్లు కూడా నష్టపోతారు చాలా మంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో జరిగిన వాళ్ళు బిల్డర్లు కూడా. గవర్నమెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? అంటే దీన్ని కొంచెం అభివృద్ధి చేయాలి. ఇటువంటి వరద రాకోకుండా రేపు వచ్చే సంవత్సరం డివైడ్ ఇది రాకోకుండా దీనికి ఏదో మార్గం చేయాలని కోరుతున్నాను సార్. 3 రోజులు అవుతుంది, గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఎలాంటి సాయం అందుతుంది? అన్ని రకాల సహాయాలు వస్తున్నాయండి. వాటర్, పాలు, ఫుడ్ అన్నీ వస్తూనే ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు గవర్నమెంట్ నుంచి. ఆయన కూడా స్వయంగా వచ్చి పలకరించి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎందుకు ఇంత మ్యాసివ్ వరద వచ్చిందని మీరు అనుకుంటున్నారు? వరద వచ్చిందంటే అది సైక్లోన్, దానికి సృష్టించిన దానికి మనం ఏం చేయలేం కదండి. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈ ఏరియా, కొంత ఏరియా అక్కడ తిరిగారు, ఆయన ఇటు వచ్చినట్టు అది కూడా మాకు తెలియదండి అసలు. గవర్నమెంట్ తప్పిదం అంటున్నారు. నిజంగా గవర్నమెంట్ తప్పిదం అవుతుంది అంటారా? తెలుగుదేశం పార్టీ తప్పిదం అయితే కాదండి, ఇంతకుముందు ఉన్న జగన్ ప్రభుత్వం అందే తప్పిదం. ఎందుకంటారు? ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు ఇటు ఏరియాలో. ఈ 5.5 సంవత్సరాల్లో ఆయన ఒక్కసారి కూడా ఈ వార్డు కౌన్సిలర్ కూడా వచ్చిపోయింది లేదండి. ఈ వార్డు కౌన్సిలర్ కాదు కదా, ఎవ్వరు వచ్చిపోయింది లేదు. అది ఈ 5 సంవత్సరాల్లో ఈ రోడ్డు కింద ఒక్క రోడ్డు కూడా వేయలేదండి. అంతకుముందు 5 సంవత్సరాల కింద డ్రైనేజ్ వేశారు, ఈ రోజు వరకు ఆ డ్రైనేజ్ గురించి పట్టించుకోలేదు ఎవరు. గతంలో ఉండగా వైసీపీ గవర్నమెంట్ ఉండగా ఏదో చిన్న చిన్న పనులు కూడా చేపించడానికి ఎందుకు అలసత్వం వహించారు అనుకుంటున్నారు? నిధులు ఉన్నా సరే అది వాళ్ళకి తెలియాలి సార్, అది మనకి తెలిసేది కాదు కదా. వాళ్ళు చేయడానికి ఒప్పుకోవట్లేదు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వట్లేదు. ఏం చేస్తారు? కాంట్రాక్టర్లు ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3సారి జోబులోంచి తెచ్చి పెట్టలేదు కదా. కాంట్రాక్టర్ ఫండ్స్ రిలీజ్ చేయక చేయట్లా వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు మునగటానికి కోసమే ఇదంతా ఇటు ముందు. అదంతా తప్పితం అండి. ముందు ఆయన్ని చూసుకోమనండి అక్కడ. అయితే గతంలో మీరు ఇలాంటి వరద ఎప్పుడైనా చూసారా? ఇంతవరకు నాకు 54 సంవత్సరాలు అండి. ఈ 54 సంవత్సరాలు నేనైతే చూడలేదండి. ఈ ఏరియాకి వచ్చి 7.5 సంవత్సరాలు అయింది. మేము 7.5 సంవత్సరాల్లో కూడా మేము చూడలే. అయితే ఇక్కడ అక్రమాలు ఎక్కువ ఉన్నాయి, అందుకే మునిగిందని చెప్పి అంటున్నారు. ఇక్కడ అక్రమణాలు కాదండి, అక్కడ బుడమేర వంతెన కాడ అక్రమణాల వల్ల ఆ నీరు పారుదల లేక ఇటు వచ్చినాయి, ఇటు కొట్టుకొని వచ్చినాయి. ఇటు అక్రమణాలు కాదు, ఇదంతా గవర్నమెంట్ లేఅవుట్లే, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినాయి. మరి అక్రమణాలు అయితే ఆయన గోడంకి ఒక్కొక్క గోడంకి సంవత్సరానికి 36,000 ఎట్లా రెంట్ తీసుకుంటున్నాడు ఆయన ట్యాక్స్. ఒక గోడంకి 18,000 రూపాయలు 6.5 కడుతున్నామండి మేము. ఇప్పుడు మీరు గవర్నమెంట్ సాయం అందుతుందని అన్నారు, ఎలాంటి సాయం కావాలో మీరు కోరుకుంటున్నారు? నెక్స్ట్ భవిష్యత్తులో ఇంక ఇట్లా జరగకుండా కావాలని కోరుకుంటున్నాం అండి. ఈ డ్రైనేజ్లో ఇన్ని లైన్ బాగా చేయిస్తే అది ఒక్కటి చాలు. మీ లోకల్ నాయకులు కానీ ఎవరైనా వచ్చి పరామర్శించారా? బోండా ఉమా గారు అయితే వచ్చారండి, ఇంకా ఎవరు రాలేదండి. బోండా ఉమా గారు, ఇంకా వేరే వాళ్ళ ఎమ్మెల్యేలు, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన, వేరే డిస్టిక్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. మా బోండా ఉమా గారు అయితే 4-5 సార్లు వచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా వచ్చిపోయారు ఈ రోడ్డుకి. ఏమండి జాగ్రత్తగా ఉండండి, మేము ఎటువంటి సహాయాలు కావాలన్నా చెప్పమన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిపోతున్నారు, ఎటువంటి కావాలన్నా చెప్పండి చేయిస్తాము అన్నారు. మళ్ళీ 2 రోజుల్లో కరెంట్ కూడా ఇచ్చారు. అన్ని బాగానే ఉన్నాయి సార్. ఎన్ని రోజుల్లో రిజిస్టర్ అవుతుంది అనుకుంటున్నారు మీ ఏరియా? మీకు ఆల్రెడీ మీకు ఏదో ఒక పని చేసుకునే విధానం ఉంది. గవర్నమెంట్ కూడా ఏదైతే బ్యాంకులు లోన్లు తీసుకున్నారో అందరూ వెనక్కి వ్యూ చేయమని చెప్పడుతుంది, కొంత రిలాక్సేషన్ అడుగుతుంది. మీరేదో ఒక కంపెనీ లాంటిది నడుపుతున్నా అన్నారు, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇంకా ఇప్పుడైతే మేము క్యాటరింగ్ ఫీల్డ్ అండి మాది, ఫుడ్ సెక్షన్ మాది. ఇప్పుడైతే అన్ సీజన్, ఈ 4 నెల రోజులు మాకు వర్క్ ఉండదు. ఈ 4 నెల రోజులు ప్రశాంతతే, మాకు వర్క్ టెన్షన్ కూడా లేదు కాబట్టి ప్రశాంతతే. అంటే మీలాంటి వాళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళకి కొంత గవర్నమెంట్ రిలాక్స్ ఇవ్వమని చెప్పి బ్యాంకులు కూడా కోరింది కదా, ఎలా చూస్తారు? అది మంచిదే కదండి, రిలాక్సేషన్ ఇస్తే. ఈ సైక్లోన్ టైంలో ఎవరు డబ్బులు కట్టలేరు, అద్దెలు కట్టలేరు, రెంట్లు కట్టలేరు. అలాంటప్పుడు రిలాక్సేషన్ ఇస్తే చాలా మంచిదండి, 100% మంచిది. ఇప్పుడు ఆయన ఈ బుడమేరుకు సంబంధించిన ఏరియాలు సందర్శించారు కదా, ఏదైతే గండులు పడ్డాయి, గండులు తీర్చడానికి ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు అనుకుంటున్నాను? 199% సక్సెస్ అవుతాడని మాకు నమ్మకం అండి. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన కనిపించే దేవుడేనండి. ఎందుకని అంటారు అలా? ఆయన పడ్డ కష్టం మేము కూడా పడలేమండి. జనాల కోసం ఆయన పడ్డ కష్టం ఇప్పటికి 4 రోజుల మించి ఆయన ప్రతి రోజు వచ్చిపోతున్నాడు, ప్రతి ఏరియాకి తిరుగుతున్నాడు. మునిగిన ప్రతి ఏరియా తిరిగినట్టు మాకు తెలుసు. మా ఇంటికే 2 సార్లు వచ్చిపోయారండి, మా ఇళ్ళ కాడికి ఈ రోడ్ ఏరియాలో. ఆయనకి జనం అంటే పిచ్చండి. అది
ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పలేం, కనిపించే దైవం అనుకోవడమే. ఇంకా దేవుడు ఏ ఆశిస్తాడు, జనాలు బాగాలని కోరుకుంటారు, అలాగే ఆయన కూడా అంతే.